ఏంటి మా మీద ఇలా విరుచుకు పడుతున్నారు? మా సిరి ఎలాంటి తప్పు చేయలేదు. దయచేసి వెళ్ళిపోండి. సరిత, ఇంటికి వచ్చిన టీవీ వాళ్ళు వెళ్ళిపోకుంటున్నాం ఏంటి? వాళ్ళు కవర్ చేస్తారు కదా మనకి పబ్లిసిటీ. అప్పుడే కదా మనం ఫోటోలో టీవీలో కనబడేది. మామయ్య గారు, దయచేసి మీరు మాట్లాడకండి. వాళ్ళు మన సిరిని ఆకాశానికి ఎత్తడం లేదు, అదో పాతాళానికి తొక్కడానికి వచ్చారు. దయచేసి మీరు వెళ్ళిపోండి. ఇదండి మీ సగ్లీ పరిస్థితి. తాను అందంగా లేదని తెలిసిన ఫ్యాషన్ షోకి వచ్చే సాహసం చేసింది. కానీ దానివల్ల ఇంటర్నేషనల్ గా ఫ్యాషన్ ప్రపంచంలో మంచి పేరున్న కంపెనీ పరువు తీయాలని చూసింది. అది కావాలని చేసిందా లేక ఎవరైనా చేపించారా అని తెలియాల్సింది. ఏమండి ఏఎన్ఆర్ ఒక్క ఫోటో వాట్సాప్ చేస్తారా? ఏమండి ఒక్క ఫోటో అండి. ఎవరండి వాళ్ళు? వాళ్ళ నేను చేసిన సమాజ సేవకి సంఘీభావం తెలపడానికి వచ్చారులే. నువ్వు వెళ్ళి దేవుడికి దండం పెట్టుకుని ప్రసాదం వండు. అలాగేనండి. అలాగే అండి. సిన్సియరిటీ. ఏమండి అందాల పోటీలకు వెళ్ళాలంటే కొన్ని అర్హతలుండాలి. మీకు ఏ అర్హత ఉందని అలాంటి పోటీలకు వెళ్లారు? మీరు అందంగా లేరని మీకు తెలీదా? తెలిసి కావాలని వెళ్ళారా? గుట్టుగా ఉండేవాళ్ళు అందలం ఎక్కాలని ఎందుకు ప్రయత్నం చేశారు? అందంగా లేని వాళ్ళు ఫ్యాషన్ షో స్టేజ్ ఎందుకు ఎక్కారు? సరే వదినా, నేను నిజంగా కావాలని అక్కడికి వెళ్ళలేదు వదినా. నాకు తెలుసు సిరి, ఎదుటి వాళ్ల మీద బురద చల్లడానికి జనాలెప్పుడూ సిద్ధంగా ఉంటారు. నువ్వు ఊరుకో. గుడ్ మార్నింగ్ వేదా. నేను చెప్పింది ఏం చేసావు? మెయిన్ స్ట్రీమ్ మీడియా, సోషల్ మీడియా, పేపర్ మొత్తం మిస్అగ్లీ ఆర్టికల్స్ తో నిండిపోయాయి. క్యాట్ వాక్ విత్ వేదాంత్ కంపెనీ పేరు, ఆ అమ్మాయి ఫోటో, ఈ రెండే ఈ వారం రోజులు హాట్ టాపిక్స్. గుడ్. ఇప్పుడు మనం ఆ అమ్మాయిని వెతకాల్సిన అవసరం లేదు. ట్రోలింగ్స్కి భయపడి ఆ అమ్మాయే మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. నా కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పి తన వెనకున్నది ఎవరో, నా షోని ఫ్లాప్ చేయమని చెప్పింది ఎవరో అన్నీ చెప్పేస్తుంది. వేదా, నేను మళ్ళీ అడుగుతున్నాను, ఎందుకంత పర్సనల్గా తీసుకుంటున్నావు? ఒక అమ్మాయిని ఇంత బ్లేమ్ చేసి మరీ పట్టుకోవాలా? లేదంటే మనం పట్టుకోలేమా? నేను నీకు చెప్పాను హని, గాయం అయింది నాకు. దాని పెయిన్ ఏంటో నాకు మాత్రమే తెలుసు. ఆ గాయం మారడానికి మెడిసిన్ ఆ అమ్మాయి నా ముందుకి రావడం. అందుకోసం ఎంతకైనా తెగిస్తాను. వేదా, వదినా, ఈరోజు వీళ్ళందరికీ ఏమైంది వదినా? అలా చూస్తున్నారు. నువ్వు వదిలేసే, పద మనం కూరగాయలు కొందాం. బెండకాయలు ఎలా ఇస్తున్నావు అమ్మా? కిలో 60 రూపాయలు. అదేంటి పెద్దమ్మా, పోయిన వారం కిలో 40 రూపాయలే కదా ఉంది, వారంలోనే 20 రూపాయలు పెరిగాయా? అదేంటి సిరి అలా అంటావు? మనుషులు మారడానికే 2 రోజులు పట్టట్లేదు.